எச்சரிக்கிறது. நமோ வெங்கடேசாய. Appeal to devotees in Tirumala, making political speeches and creating objectionable reels and posting them on social media is strictly prohibited. Legal action will be taken against the violation. ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. చెప్పినా మీకేం కావాలి చెప్పావా? నేను డబ్బులు ఇచ్చేసిన చెప్పావా? కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ఈరోజు ఉదయం దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. భగవంతుడు అన్ని రంగాల్లో భారతదేశాన్ని ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయడానికి బలమైన ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తున్నా. అదే సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మధ్య తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం రాష్ట్రంలో ఉన్నటువంటి పలు వెనుకబడినటువంటి ప్రాంతాల్లో దేవాలయాల నిర్మాణానికి సంబంధించిన విషయంలో పెద్ద సంఖ్యలో నిర్మాణానికి ముందుకు రావడం ఇది గొప్ప ఆలోచన. వాటితో పాటు ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ఏకాదశికి సంబంధించి కూడా వినూతనంగా సాధారణమైనటువంటి భక్తులకు కూడా అవకాశం కల్పించే విధంగా ముందస్తు ఏర్పాట్లో భాగంగా అనేక వేల మందికి సాధారణ భక్తులకు టికెట్లు కల్పించడం అనేటువంటిది కూడా ఒక ముందడుగు. నేను మనస్ఫూర్తిగా తిరుమల తిరుపతి పాలక మండలిని అభినందిస్తున్నా. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో చాలా దేవాలయాలు ఏవైతే దీపద్వీప నైవేద్యానికి నోచుకున్నటువంటి ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని రేపు జరిగేటువంటి పాలక మండలిలో చర్చించి అవసరమైతే పాలక మండలి సబ్ కమిటీని ఒకటి ఏర్పాటు చేసి వాటికి నేరుగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు శిక్షణ ఇచ్చి వారి ద్వారా ఆ దేవాలయాల నిర్వహణకు సహకరించాలని, హిందూ ధార్మిక ప్రచారానికి ఇది ఉపయోగపడుతుందని ఖచ్చితంగా పాలక మండలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఆదాయం లేనటువంటి దేవాలయాల మీద దృష్టి పెట్టి వాటిని సహకరించాలని చెప్పి నేను పాలక మండలిని విజ్ఞప్తి చేస్తున్నాను.